మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఎర్రాపాత్రి గారికి, అల్లు నాయుడు గారికి, గోవింద్ గారికి, చిరంజీవి గారికి, శ్రీను గారికి, గిరి గారికి, జయబాబు గారికి, అల్లంపల్లి రమణ గారికి, మన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు శర్మ గారికి, జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ గారు సేనాపతి శేష్ గారికి, జనసేన మండల సెక్రటరీ గారు జ్యోతి గారికి, యూత్ ప్రెసిడెంట్ గారు పైడ సతీష్ గారికి, వృద్ధుల శ్రీని గారికి, కళ్యాణ్ గారికి, నానాజీ గారికి, ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకు, మహిళలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నన్ను ఎంతో ఘన స్వాగతం తెలిపి అక్కడ మెయిన్ రోడ్ నుంచి కూడా ఇక్కడ దాకా ఎంతో మంది ఆరతులు ఇచ్చి, ఎంతో మంది అభిమానం తెలిపి, కుంకుమ పెట్టి ఆశీర్వదించి విజయం చేకూరాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇందాక పెద్దలు చెప్పారు, తమ్ముడు చెప్పారు, అందరూ చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు తెలుగు జాతి గౌరవం అంటే తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది. మొట్టమొదట ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి గౌరవాన్ని దేశవ్యాప్తంగా తలెత్తి రొమ్మువిరిచి నిలబడేలా చేసింది నందమూరి తారక రామారావు గారు. దానికి తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎందుకంటే తెలుగు జాతి గౌరవాన్ని కాపాడుకోవడానికి. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ యువకులందరూ ఉన్నారు, మీకు తెలియాలి, పెద్దలకు తెలుసు, మాకు కూడా మీ అవగాహన ఉన్నది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఢిల్లీ నడివీధుల్లోని తెలుగు జాతి పరువును తీస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ పెట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. పెట్టిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు తెలుగు జాతి ఎవరన్నా సీఎం అవ్వాలన్నా, ముఖ్యమంత్రులు అవ్వాలన్నా ఢిల్లీ నుంచి ఒక కవర్ వచ్చింది. అప్పుడు ఆ కవర్ చూస్తే దాంట్లో ముఖ్యమంత్రి ఎవరున్నారని తెలుసుకునే దౌర్భాగ్య స్థితికి మనం ఉండేవాళ్ళం. అలాంటి సమయంలో తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టాలి, మన పెద్దవాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదట 75 రూపాయల పెన్షన్ ఈ రాష్ట్రంలో మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదట పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని చెప్పింది నందమూరి తారక రామారావు గారు. దానికి ముందు ఇందిరమ్మ పాలనలో కమలిల్లు ఉండేవి, కమలిల్లు ఇచ్చారు తప్ప పక్కా ఇల్లు ఎప్పుడు ఇవ్వలేదు. మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చింది. 1 హార్స్ పవర్ విద్యుత్ 50 రూపాయలకి ఇచ్చింది. మన మహిళలకి మగవాళ్ళతో సమాన హక్కు ఉండాలని, ఆస్తిలో సమాన హక్కు ఉండాలని మొట్టమొదట చెప్పింది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు, ఆ తెలుగుదేశం జెండా కప్పుకొని ముందుకెళ్తున్నందుకు ఎప్పటికీ కూడా గర్వంగా భావిస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ రోజు నుంచి కూడా ఈ తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నప్పుడు నాకు అనిపించింది 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు రాజకీయ జీవితం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 40 ఏళ్ళు పైనైనా కానీ ఒకటే పార్టీలో ఉన్నాం, ఒకటే జెండా కప్పుకున్నాం, ఒకటే పార్టీ జెండా కప్పుకొని కష్టమని చెప్పి సందర్భంగా సౌర్యంగా మనం చేసుకున్నాం. అంత నిజాయితీగా, నిక్కచ్చిగా, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడి ఎవడ తప్పు చేసినా వేలెత్తి చూపెట్టి మాట్లాడే దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. 40 ఏళ్ళ చరిత్రలో నాకొక్క రూపాయి ఎవడన్నా ఇచ్చేయడని నిరూపిస్తే ఈ రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. ఈరోజు ఈ నియంత్రణ ముఖ్యమంత్రి ఎవడ మాట్లాడితే వాడి మీద కేసు పెట్టాలి, ఎవడు మాట్లాడితే వాడి మీద పేక నొక్కాలని చెప్పి ప్రవర్తిస్తున్న సమయంలో నేను ఒక 12 ఎఫ్ఐఆర్లు వేసుకున్నాను, మా నాన్న ఒక 13 ఎఫ్ఐఆర్లు వేసుకున్నాడు. ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము భరించాం, నిలబడ్డాం, గలమెత్తాం, రొమ్ము విరిచి నిలబడి ఎవడు అడ్డొచ్చినా కానీ తొక్కొని పోతామని 4.5 సంవత్సరాలు మేము కష్టపడ్డామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటాను. మా ఇంటి మీదకి 2.5 గంటల సమయంలో అర్ధరాత్రి 1500 మంది పోలీసులు పంపించారు. ఒకసారి మీ ఇంటికి అలా అర్ధరాత్రి ఎవరైనా పోలీసులు వస్తే ఎంత గుండె గుబులుగా ఉంటుందండి. అలాంటి సమయంలో మా అమ్మ ఒక్కరితే ఉన్నా ఇంట్లో.
1500 మంది పోలీసులు వచ్చిన సమయంలో కూడా ఆ తల్లి ఏమాత్రం కూడా అధైర్యపడకుండా ఎవరికి ఫోన్ చేసిందో తెలుసా? మన కార్యకర్తలకు ఫోన్ చేసింది. అలాంటి కార్యకర్తలు ఆ సమయంలో కూడా అర్ధరాత్రిలో కూడా అడ్డంగా పడుకొని మా అయ్యన్న పాత్ర కుటుంబాన్ని కాపాడుకోవాలని నిలిచిన ప్రతి ఒక్కడు రుణం తీర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం తెలుసుకుంటాను. ఈ రోజు నేను ఒకటే చెప్తలుచుకున్నాను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని 58 రోజులు జైల్లో పెట్టారు. 58 రోజులు జైల్లో ఎందుకు పెట్టేవారంటే ఈ తలకు మాసిన ఒక్క మాట చెప్పారు. ఏం చేశారు అంటే ఏం చేయలేదో ఏం చేశారో నిరూపించలేరు. అలాంటి సమయంలో మన కోసం నడి రోడ్డు మీద వచ్చి నిలబడిన ఏకైక దమ్మున నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి ఈ రోజు అన్నలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటి నిలిచి తెలుగు జాతిని కాపాడుకోవాలి. ఈ నియంత్రణ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా కష్టాలు పడుతున్నారు, కేసులు పెడుతున్నారు, యువకులకు భవిష్యత్తు లేదు, ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, వైజాగ్ రాజధాని అని చెప్పి మోసం చేసి స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేయడానికి సిద్ధపడిన ఈ ముఖ్యమంత్రిని ఇమీడియట్ గా గద్దె దింపకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం ఇంకో నెలలో ఏర్పరచబోతున్నారని చెప్పి ఖచ్చితంగా బల్లపుద్ది చెప్పబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు.